వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. సో ఇవాళ మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగే అందరం అయితే లేచామన్నమాట. లేచిన తర్వాత అమ్మవారైతే బట్టలు తీస్తున్నారు. నేనైతే ఆల్రెడీ ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. చూడండి, ఇల్లు ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. ఇంకా టీవీ ఆన్ చేయలేదు. మా చిన్నోడు బయటకు వస్తే టీవీ కూడా ఆన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే ఈ నెలకు సరిపడా తెచ్చిన గ్రాసరీ అయితే సర్దాలి. అలాగే బాసాలు కూడా అన్నీ క్లీన్ చేసేసాను. సో చాయ్ కూడా ప్రిపేర్ అయిపోయింది, చాయ్ తాగాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను. కర్రీస్ వచ్చేసి అన్ని నిన్నటివే ఉన్నాయండి. ఇదైతే చికెన్, నైట్ చికెన్ వండాను కదా సండే రోజు, అదన్నమాట. ఇది మార్నింగ్ వండిన కాలీఫ్లవర్, టమాటో ఇవే ఉన్నాయి ఇవాళకి. సో మేమైతే చాయ్ పోసుకొని వచ్చి హాల్లో అయితే కూర్చున్నాం తీరిగ్గా. మేమైతే ఈ కప్స్లోనే తాగుతాము. సో చాయ్ అయితే పోసుకొని వచ్చేసా. చాయ్లోకి వచ్చేసి కారీలు తింటున్నాం ఈరోజు మేము. సో కారీలు అయితే కప్లో వేసేసాను. ఇక్కడ మా చిన్నోడు ఇంకా బ్రషింగ్ లోనే ఉన్నాడనమాట, బ్రష్ చేస్తున్నాడు. చూడండి, బ్రష్ ఇంకా పేస్ట్ అయితే చూపిస్తూ తెగ సంబరపడిపోతున్నారు. పాప వచ్చి ఆల్రెడీ స్నానం చేసేసింది. జడ వేసుకోవడానికి రెడీ అవ్వడానికి కావాల్సినవన్నీ తెచ్చుకొని అయితే కూర్చుంది. సో పాపకు అలాగే బాబుకి అయితే కారీలు అయితే తినిపించేశాను. వాళ్ళకి ఇవంటే ఇష్టం. సో ఇవి బాగా తింటారనమాట. సో చాయ్లో వేసేసి నానబెట్టేసి తినిపించాను అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీకు అవైలబుల్గా ఉంటే మీరు కూడా ట్రై చేయండి. చిన్నోడు చూడండి ఎంత క్యూట్గా అయితే మాట్లాడతాడు. మాటలు అంటే మాటలు కాదు, ఇంకా మాటలు అయితే రాలేదు బాబుకి. చూడండి ఎలా అవుతున్నాడో. సో నెక్స్ట్ పాపకి ఈరోజు స్కూల్లో శాండ్విచ్ చేసుకురమ్మన్నారు అనమాట. అది కూడా మనం ప్రిపేర్ చేయకూడదు, కిడ్సే ప్రిపేర్ చేయాలి, స్టూడెంట్స్. జాము, చట్నీ, సంథింగ్ ఎల్స్ ఏదైనా పెట్టుకొని రావచ్చు అని చెప్పారనమాట. బుక్లో ఉంది, అదొక ప్రాజెక్ట్ లాగా. సో పాప అయితే ఒక బ్రెడ్ తీసేసుకొని బ్రెడ్కి అయితే జామ్ అప్లై చేస్తుంది. ఇంట్లో జామ్ అయితే రెగ్యులర్గా ఉంటుంది, బికాస్ పిల్లలు తింటారు, మా వారు కూడా తింటారులేండి. సో జామ్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసింది అనమాట. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి దీనిపైన ఇంకో స్లైస్ బ్రెడ్ అయితే పెట్టేసింది. ఆ బ్రెడ్ పైన మళ్ళీ జామ్ అప్లై చేసి ఇంకో స్లైస్ బ్రెడ్ కూడా తనైతే పెట్టేసింది అనమాట. 3 స్టెప్స్ శాండ్విచ్ అయితే రెడీ చేసుకొని స్కూల్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు అదే మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది, చూడండి. సో ఇలా సో ఇంకా పాప అయితే స్కూల్కి మొత్తం రెడీ అయిపోయింది. ఐడి కార్డ్ కూడా వేసుకుంది, షూస్ కూడా వేసుకొని రెడీ అయితే అయిపోయింది అనమాట. సో చూడండి, ఇల్లు క్లీన్ చేసా, బట్ బాబు మళ్ళీ అంతా చిందర గందరగోళం అయితే చేసేసారు. సో పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందనమాట. తర్వాత బాబు అయితే ఈవినింగ్ పడుకొని లేచిండు. కానీ చూడండి, రాజాలాగా కాలు మీద కాలు వేసుకొని మరి మొబైల్ చూస్తున్నాడు. అప్పుడప్పుడే చూస్తాడులేండి, ఊకే చూడు. సో ఈవినింగ్ పాప అయితే వచ్చేసింది ఇంటికి. పాప కోసం అయితే రైస్ కలిపి పెట్టాను. అలాగే ఈ బాసాలన్నీ క్లీన్ చేయాలి, తప్పదు కదా. సో అవన్నీ క్లీన్ చేసేయాలి. కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. అలాగే ఇల్లు కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి, ఈవినింగ్ కదా. సో పాప అయితే తినేస్తుంది అనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. బాబు అయితే చూడండి గన్ తీసుకొచ్చేసి పాపనైతే బెదిరిస్తున్నాడు. సో నా దగ్గర కూడా వచ్చాడు, అందుకే నేను హ్యాండ్ అయితే రేజ్ చేశాను. సో టీవీ చూసుకుంటూ పాప అయితే తినేస్తుంది. చిన్నోడు ఇలా ఆడుకుంటున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్ సర్దాలని చెప్పాను కదా, అది ఇవాళ అయితే మొత్తం మా చిన్నోడే సర్దిండు. చూడండి క్యూట్గా ఎంత బాగా పనిచేస్తున్నాడో. సో సాల్ట్, కొన్ని సబ్బులు అయితే ఈ కబోర్డ్లో పెట్టాడనమాట. సాల్ట్ వచ్చేసి మీద కాదు నాన్న కింద పెట్టని చెప్తే కింద సెల్ఫ్లో పడేశాడు. పాపం దెబ్బ తాకిందంట, రాసేసుకుంటున్నాడు చైన్ అయితే. సో సేమియా ప్యాకెట్ కూడా కింద అయితే వేసేసి ఆ డోర్ వేసేసి వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాలి. మిగతా ఐటమ్స్ అంటే వచ్చిండు. చూడండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టిండో, బ్రష్ ఇంకా బాసాల సబ్బు అనమాట, వీమ్ బార్, అవైతే పెట్టిండు. సో ఫన్నీ కదా, నిజంగా పిల్లలు పనిచేస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. మనమేమన్నా చెప్పాం కదా, సో పిల్లలే చేస్తారు, చేయనివ్వండి, వాళ్ళ సరదా వాళ్ళది. సో నేను ఏవేవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానో అవన్నీ వాడికి ఇస్తే వాడైతే చూడండి ఎంత క్యూట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు కదా, క్యూట్ అనిపిస్తుంది నిజంగా పిల్లలు ఏదైనా పని చేస్తే.
సో ఇలా గ్రాసరీస్ అన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాడు వాడు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ కూడా కిందనే పెట్టాడని చెప్పి అవి తీసి నేను పైన పెట్టేశాను. ఇంకా పప్పు కూడా నేనైతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తా, బికాజ్ పురుగు అది పట్టకుండా ఉంటుంది. సో షాంపూస్ నుంచి అన్నీ వాడు ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాడు. ఇంకా ఫైనల్ లుక్ చూడండి, బికాజ్ మీరు షాక్ కూడా అవ్వచ్చు. సో మసాలా కూడా అందులోనే పెడుతున్నాడు వాడు. సో టోటల్ ఫ్రిడ్జ్ లుక్ చూడండి, సామాన్తో నిండిపోయిందనమాట. జూమ్ చేసి దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు అర్థమైంది ఏంటి, బిల్ పేపర్ కూడా మా వాడు ఫ్రిడ్జ్లోనే పెట్టిండు. సో నెక్స్ట్ వాళ్ళ అక్కది ఇంకా తినుడు అయితే కాలేదు, వచ్చి దాన్ని ఎగబడి కొడుతుండు. ఏదో పిల్లలు అంతే కదా, కొట్టుకుంటా అంటారు. సో నెక్స్ట్ ఈ పిల్లో వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశాను, లైవ్లో ఆర్డర్ చేశాను అనమాట. లైవ్లో ఆర్డర్ చేయడం వల్ల 100 రూపీస్కి వచ్చేసింది, ఫ్రీ షిప్పింగ్. ఇది లెర్నింగ్ పిల్లో అనమాట. ఇందులో అన్ని ఏబిసిడీలు ఉంటాయి, హిందీ అలా ఉంటాయి, మ్యాప్ ఉంటుంది, కొన్ని కలర్స్, ఇలా డిఫరెంట్ ఆల్ ఇన్ వన్ అనుకోవచ్చు. సో చాలా బాగుంది బుక్ పిల్లో అయితే. సో అందులో చిన్నోడైతే వెహికల్స్ చూస్తూ ఎక్కువగా ఎంజాయ్ చేస్తాడు అనమాట, జీ అని చెప్పి. చూడండి ఏంటిది రిహాన్ అది అని నేను అడిగితే జీ అంటాడు. ఇప్పుడు చూడండి జీ అంటున్నాడు. సో అట్లా అయితే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. పిల్లలు అన్న తర్వాత అంతే అండి, అప్పుడే ఆడుకుంటారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే ఎంజాయ్ చేస్తారు ఏంటో. సో నెక్స్ట్ కట్ చేస్తే నైట్కి వచ్చేసి మేమైతే మార్నింగ్ అన్నీ నిన్నటి కర్రీసే కదా, ఇప్పుడు ఏం చేయాలనిపించలేదు. సో మా వారైతే బిర్యానీ తీసుకొచ్చారనమాట. సో మేమైతే బిర్యానీ వడ్డించుకుంటున్నాం తినడానికి, అలాగే కబాబ్ కూడా తీసుకొచ్చారు. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే. మన వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023 అండి. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చివరి దాకా చూసినందుకు మీకు చాలా 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 థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.